శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కుంభరాశి వారికి ఉగాది రాశిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శనిశ్చరుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుండి 2వ స్థానం మీనంలో ఉంటారు. ఈ యొక్క గురుగ్రహం 15 మే నుండి సంవత్సరం పాటుగా పంచమ స్థానం అయినటువంటి యొక్క మిథునంలో ఉంటారు. రాహు మీ యొక్క జన్మరాశిలో 18 మే నుండి 1.5 సంవత్సరం పాటుగా స్థితి పొంది ఉంటారు. కేతు 7వ స్థానంలోకి రాబోతున్నారు. సో పెద్ద గ్రహాల యొక్క గురువు, శని, రాహు, కేతుల ఇంపాక్ట్ అనేది, ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. సో కాబట్టి వాటి గురించి ఎక్కువగా మనం తెలుసుకోవాలండి. సో ముఖ్యంగా ఏంటంటే ధనిష్ట 3, 4 పాదాలకి గు, గే అనే లెటర్స్తో ఎవరి పేరు అయితే మొదలవుతుందో వారు కూడా ఈ ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా శతభిష అంటే గో, సా, సి, సు ఈ 4 లెటర్స్తో ఏ లెటర్తో మొదలైతే, మరి పూర్వభద్ర సే, సో, త ఈ 3 లెటర్స్తో ఎవరి పేరైనా మొదలైనా వారు కూడా కుంభరాశి వారండి. వారందరూ కూడా చూసుకోవచ్చు. మరి ఆదాయం ఏ విధంగా ఉందయ్యా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అంటే వీరికి కుంభరాశి వారికి ఆదాయం 8గా ఉంటే వ్యయం 14గా ఉంది. అంటే ఏంటంటే కొంచెం ఖర్చు అధికంగా అయితే కనబడుతుంది. ఖర్చు అనేది ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి మార్చుకోగలిగితే సో పాజిటివ్గా తీసుకోవాలండి. మరి ఈ యొక్క రాజపూజ చూస్తే 7గా ఉంది, అవమానం 5గా ఉందండి. రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళినా తక్కువ ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. కుంభరాశి వారికి ఏంటంటే చివరి ఫేజు, చివరి 2.5 సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2.5 సంవత్సరం పాటుగా ఉంటుంది. సో దాంతో 7.5 సంవత్సరాల శని అయిపోబోతుంది. సరే, ఏది ఏమైనా మనం ఈ ఉగాది రాశిఫలాలు కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్ స్టూడెంట్స్కి బాగుంటుంది. ఇంతకాలం కూడా కుంభరాశి వారికి 4లో ఉన్నటువంటి గురుడు యొక్క దృష్టి 5కు వెళ్తున్నారు. సో ఎవరికైతే పీజీ లాంటి విద్య, హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటే బహుదూర ప్రాంతానికి, రినౌడ్ ప్లేసెస్కి, ప్రఖ్యాతి నొందిన కాలేజెస్లో, యూనివర్సిటీలో సీట్లు పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పీజీ వారికి అనుకూలంగా ఉండబోతుంది. డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఏంటంటే శనిశ్చరుడు మీకు రాశాధిపతి 2వ స్థానంలో ఉండి 4ను చూస్తూ ఉన్నాడు. శని యొక్క దృష్టి సహజంగా అంత మంచిగా శుభంగా పరిగణించాం, కానీ అది మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు. సో డిగ్రీ స్థాయి విద్యార్థులు మాత్రం కాస్త కష్టించి చదవాలి, ఫోకస్డ్గా ఉంటే సరిపోతుంది. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, ఎవరైతే ఉద్యోగంలో ఉన్న వారికి గురుడు లాభాధిపతి 5వ స్థానానికి వెళ్ళి 11ను చూస్తూ ఉన్నాడు. సో 2, 5, 11 సంబంధం కాబట్టి టీచింగ్లో ఉన్నవారికి, అకౌంట్స్, ఫైనాన్స్ ఒక పొజిషన్లో ఉండి వాళ్ళ సలహాలు ఎవరైతే ఇస్తూ ఉంటారో, గైడెన్స్ ఇచ్చే వాళ్ళకైతేనేమి, కౌన్సిలర్స్కి అయితేనేమి, సైకియాట్రిక్ కోర్సెస్లో చేసి వారు వృత్తి చేస్తున్న వారైతేనేమి, వీరందరికీ కూడా బాగుంటుందని చెప్పాలండి. రాహు అంటే టెక్నాలజీ, ఐటీ ఫీల్డ్ కూడా ఇలాంటి వారికి కూడా బాగుంటుందని చెప్పాలండి. మరి మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. మే 15 తర్వాత కొంతమంది ఉద్యోగంలో కూడా మార్పు చేర్పు చేసే అవకాశం ఉంది. అయినా కూడాను ఫలితం ఫాస్ట్గానే ఉంటుంది. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే వ్యాపారం అంటే 7వ స్థానం. అదేవిధంగా గ్రహం వచ్చి బుధుడు అండి. ఇక్కడ ఏమవుతుందనంటే కేతు వస్తున్నారు 18 మే నుండి. అంటే